జై భీమ్ మిత్రులందరికీ. శాసన మండలిలో మోషన్ రాజు గారికి, అచ్చెన్నాయుడు గారికి జరిగిన ఆ వాగ్వాదం గురించి నేను ఒక మాట్లాడవలసి వచ్చింది. అదేంటంటే, రాజ్యాంగం మనం ఏదన్నా కొద్ది అవకతవకలు జరిగితే మనం ఖండించడానికి ఎంతవరకు అయినా పోరాడతా చేస్తున్నాం. అటువంటిది మోషన్ రాజు గారు నేను హిందువుని అంటాం నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఆయన హిందువు అని ఎక్కడ కూడా నిరూపించుకోలేదు. ఆయన పేరే మోషన్ రాజు. అది పేరు మార్చుకుని ఆయన, ఎందుకంటే అది రాజ్యాంగం, ఆయన ఆ పార్టీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీకంగా ఇచ్చారు. అది ఎన్నికల్లో గెలిచింది కాదు, లేకపోతే రిజర్వేషన్లో వచ్చింది కాదు. అది ఆయన ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఆ విషయంలో అచ్చెన్నాయుడు గారు అంటాం ఆయన క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. అది మతం ఎవరు స్వేచ్ఛ ఆడది. మతం గురించి అయితే స్వేచ్ఛ మన అన్నది ఎవరికి అది రాజ్యాంగం ఇచ్చింది. ఆ రీతిలో మోషన్ రాజు గారు నేను హిందువుని అన్నమాట అది చాలా తప్పు. చాలామంది అది బాబాసాహెబ్ అంబేద్కర్కి అది చిన్నతనం తెచ్చినట్టు, ఈ మా ఒక ఎస్సీకి చిన్నతనంగా తెచ్చినట్టు ఆయన. ఎందుకంటే నువ్వు రియల్ హీరోగా ఉండాలన్నప్పుడు నేను క్రిస్టియన్నే అని చెప్పడానికి మీకు సిగ్గేంటి? మీరు డైరెక్ట్గా యేసుప్రభువే మా దేవుడు అని చెప్పారు. యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెప్పారు. అటువంటిదప్పుడు మీకు భయం ఏంటి? యేసుప్రభువే దేవుడు అని నిజమని చెప్పినప్పుడు హిందూ మతం మీద మీకు ఆ విశ్వాసం లేనప్పుడు నువ్వు హిందువు అని ఎలా చెప్తారు మీరు? అంటే ఇది కరెక్ట్ కాదు. మీ వయసుకి తగ్గ మాట అది కరెక్ట్ కాదు. మీ వాదకు తగ్గ కరెక్ట్ కూడా కాదు. అలాగే సునీల్ గారు కూడా ఆత్మాల హిందూ మతాన్ని రఘురామకృష్ణరాజు గారు వాళ్ళకుంటా చూసుకోవాలి. ఆయన మొన్న ఎంత వ్యతిరేకించేవాడు, ఆయన బొట్టు పెట్టాడు గొర్రెపోతుకు మెలుగా. గొర్రెపోతుకు మెలుగా బొట్టు పెట్టమని పని ఏంటి అంటే ఎవరు భయపడుతున్నట్టే కదా. అంటే మీరు ఓ పక్కనేమో రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు, జాతిని కించపరుస్తున్నారు, మళ్ళీ మేము హిందువులు అంటారు. అసలు హిందువు అన్నమాట సబ్జెక్ట్ ఎందుకు వస్తుంది మీకు అంత భయపడే వాళ్ళకి? భయపడేటప్పుడు మీరు అవుతే ఇటు ఉండాలి, లేకపోతే అటు ఉండాలి. అసలు నీకే నాకని పదవుల్లో ఉండి ఎక్కువ శాతం ఐఏఎస్ ఐపీఎస్ ఎడ్యుకేటర్గా ఉన్న వాళ్ళే బైబిల్ ఎక్కువ ఫాలో అవుతారు. మళ్ళీ ఎవరైనా ఖండించేటప్పుడు ఇలాగంటారు. అసలు మీరు తెచ్చి తలంపులు బాబాసాహెబ్ అంబేద్కర్ని తిట్టేస్తున్నారు మీరు. అంటే అగ్రకులాలు ఏంటంటే మనకు ఒక అట్రాసిటీ కేసు అన్నది ఉంది. అది నెరవేర్తలేదు, చేయటానికి ఎవరు ముందుకు రాడు. కానీ దాని గురించి అట్రాసిటీ గురించి ఫాల్స్ అయిపోవటం కారణం కేవలం మీలాంటి వాళ్ళే. మీలాంటి వాళ్ళ గురించి అట్రాసిటీ కేసు ఫాల్స్ అయిపోతుంది. ఆయన మందాకృష్ణ మాదిగా అతని మట్టుకు అతను రిజర్వేషన్లు అంటాడు, అతని పేరు మర్చిపోడు. మందా ఏలి అతని పేరు, అతని మట్టుకు అతను. అసలు మీరు మా జాతిలో ఏం చేస్తున్నారు అసలు అర్థమవుతుందా? మీరు ఐఏఎస్ ఐపీఎస్లో ముందు మీరు మారండి అయ్యా. రాజ్యాంగం గురించి మాట్లాడతాకే ఉద్యమాలు చేయటానికి మాలాంటి వాళ్ళకి ఎదరికెళ్ళటానికి స్కోప్ లేకోకుండా తలదించుకుని మీ పనులు చేస్తున్నారు మీరు చాలామంది. ఇది ముందు కొంతమంది ఏమో అట్రాసిటీ కేసులు పెడతాం, సెటిల్మెంట్లు చేసుకోవటం. దీని గురించి చాలా సిగ్గుపడిపోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మనదే కాదు, మనకు ఒక్కడికే రాయలేదు, మొత్తం భారతదేశం మొత్తం ప్రతి జీవికి రాశాడు. మీరు తిట్టింతున్నారు ఆయన్ని. అంబేద్కర్ గారిని తిట్టించేది కేవలం మీరు తిట్టింతున్నారు. కొంతమంది ఉన్నారు అంబేద్కర్ కన్నా గొప్పవాడు ఇంకొకడు అంటారా? ఏదన్నా గొడవ వచ్చి అక్కడ ఉద్యమం చేయవలసి వస్తే ఆయన ఫోటో పెడతారు. మరి అటువంటిప్పుడు ఆయనకి ఇలువ లేని చేసి ఆయన్నే ఇలువ లేకుండా తీసిపడేటప్పుడు మళ్ళీ ఆయన ఫోటో ఉద్యమాలు ఎందుకు పెడుతున్నారు? అవి మీరు ఉద్యమం చేయనప్పుడు ఆయన ఫోటో ఎందుకు పడుకుంటున్నారు? మీరు ఆయన అంతలాగా కించపరిచి మీరు చేసినప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారో సిగ్గుండాలి, మానవత్వం ఉండాలి ముందు. అది తెలుసుకోండి. మనిషిలా బతకడం నేర్చుకోండి ముందు. నేను మొన్న అచ్చెన్నాయుడు గారిది అన్నదే, నేను ఆయన్ని
మోషన్ రాజు ఎస్సీ మాలని తెలిసి ఈయన విమర్శించాడని నేను ఆ అకృషి మీద అన్నాడని నేను ఆ వీడియో చేశాను. కానీ ఈ విషయంలో జెంట్స్ అన్నట్టు ఉండాలంటే నువ్వు క్రిస్టియన్ ఒప్పుకో, క్రిస్టియన్లను ఒప్పుకో, నీ రిజర్వేషన్ కాదు కదా అది. ఇది మాత్రం చాలా తప్పు, ఇది చాలా చిన్నతనంగా ఉంటుంది. అది మాట్లాడటానికి ఇది అర్హత లేకుండా ఉన్నట్టు ఉంటుంది. దాని గురించి మీలాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఇటువంటి అంటాం తప్పు. దాని గురించి జై భీమ్.